నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవి 9 దివ్య రూపాలైన నవదుర్గలను రోజుకు ఒకటి చొప్పున పూజిస్తారు. ప్రతి రూపం దేవత యొక్క ప్రత్యేకమైన శక్తి మరియు గుణాన్ని సూచిస్తుంది. దుర్గాదేవి 9 పేర్లు మరియు అవతారాలు. 1. శైలపుత్రి, పర్వత కుమార్తె. దుర్గాదేవి మొదటి రూపం పవిత్రత మరియు భక్తిని సూచిస్తుంది. ఎద్దు, నంది పై ఎక్కి త్రిశూలం మరియు కమలం ధరించి ఉంటుంది. 2. బ్రహ్మచారిణి, సన్యాసి దేవత, రెండవ రూపం తపస్సు, జ్ఞానం మరియు భక్తి యొక్క స్వరూపం. జపమాల మరియు నీటికొండ, కమండలం ధరించి ఉంటుంది. 3. చంద్రఘంట, చంద్రుడు ఉన్న దేవత, మూడవ రూపం ధైర్యం మరియు బలానికి ప్రసిద్ధి. బంగారు రంగు కలిగి పులిపై స్వారీ చేస్తుంది మరియు నుదిటిపై చంద్రవంకను ధరించి ఉంటుంది. 4. కూష్మాండ, విశ్వ సృష్టికర్త, నాల్గవ రూపం తన దివ్య చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్లు చెబుతారు. ఆయుధాలు, జపమాల మరియు అమృతంతో 8 లేదా 10 చేతులు పట్టుకుంది. 5. స్కందమాత, స్కంద కార్తికేయ తల్లి, ఐదవ రూపం మాతృత్వం మరియు ప్రేమను సూచిస్తుంది. తన కుమారుడు స్కంద, కార్తికేయ ను తన ఒడిలో పట్టుకుని సింహాన్ని స్వారీ చేస్తుంది. 6. కాత్యాయని, యోధ దేవత, ఆరవ రూపం రాక్షసులను నాశనం చేయడానికి కాత్యాయన ఋషి కుమార్తెగా జన్మించింది. ఉగ్రమైన మరియు రక్షక రూపం సింహాన్ని స్వారీ చేస్తుంది. 7. కాళరాత్రి, చీకటి దేవత, ఏడవ రూపం ఉగ్రమైన మరియు విధ్వంసక రూపం, చెడు మరియు ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ముదురు రంగు, చింపిరి జుట్టు కలిగి ఉంటుంది మరియు గాడిదను స్వారీ చేస్తుంది. 8. మహాగౌరి, తెలుపు, స్వచ్ఛమైన దేవత, ఎనిమిదవ రూపం స్వచ్ఛత, ప్రశాంతత మరియు జ్ఞానానికి చిహ్నం. చాలా అందమైన రంగు, ఎద్దుపై స్వారీ చేస్తుంది మరియు త్రిశూలం మరియు డమరు ధరించి ఉంటుంది. 9. సిద్ధిదాత్రి, అతీంద్రియ శక్తులను ఇచ్చేది, తొమ్మిదవ రూపం సిద్ధులు, ఆధ్యాత్మిక శక్తులు మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కమలం లేదా సింహంపై స్వారీ చేసి భక్తులకు శ్రేయస్సు మరియు జ్ఞానోదయాన్ని అనుగ్రహిస్తుంది.